సో ఈరోజు మార్నింగ్ ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే దిల్ రాజు గారి హౌస్ పైన ఐటీ రైట్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. అలాగే ఇంకో కొంతమంది ప్రొడ్యూసర్స్ పైన కూడా చేయబోతున్నారంట. సో దీని వెనక ఎవరైనా రాజకీయ కుట్ర ఉందా అని కూడా కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా అందరూ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమా రంగం మీద రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఇది మనకు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సినిమా రంగం మీద మొత్తం కూడా ఏదో ఒక దాడి చేయడం కానీ లేకపోతే కేసులు పెట్టడం కానీ సో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో రీసెంట్ గా చూసుకుంటే అల్లు అర్జున్ మీద ఆయన కేసులు కానీ కోర్టులు ఇదంతా కూడా జరిగిపోయింది. సో ప్రజెంట్ ఆయన నిమ్మలంగా ఉన్నారు అనుకోవచ్చు రెగ్యులర్ వేలుతోని. సో ప్రజెంట్ ఇప్పుడు దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు అనమాట. ఈయన ఇంట్లో కావచ్చు, ఆయన కార్యాలయంలో కావచ్చు, తనతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో, అదే విధంగా దిల్ రాజు వాళ్ళ సోదరుడు శిరీష్ ఇంట్లో కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. సో దీనికి కారణం రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 మూవీ పెద్ద హిట్ అయింది. 2,000 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ కూడా రాబట్టింది అనమాట. అలాగే ఇప్పుడు దిల్ రాజు గారికి సంబంధించి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మంచి హిట్ అయింది. అంటే సో అటువైపు గేమ్ చేంజర్ సినిమా కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. మరి ఇప్పుడు సడన్ గా ఐటీ రైట్స్ అనేది కొంచెం అదే అంటే వీళ్ళు నిర్మాతలని ఇప్పటి నుంచి తెలియదు, వాళ్ళ డైరెక్టర్లని అప్పటి నుంచో తెలియదు, అంటే ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. సో ఇన్ని రోజుల పాటు ఎలాంటి ఏం జరగకుండా సైలెంట్ గా ఉండి ఇంత సడన్ గా ఎందుకు సోదాలు చేస్తున్నారు? ఇది కూడా ఈ ఒక చోట్లనే కాకుండా మొత్తంగా 8 చోట్ల 55 బృందాలుగా ఏర్పడి తనిఖీలు అయితే చేస్తున్నారు. సో దీని వెనకాల అసలు కారణం ఏంటి? మరి దిల్ రాజు కానీ అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీదనే పగబట్టారా గవర్నమెంట్? ఎందుకు ఈ విధంగా చేస్తుంది? లేకపోతే ఏమైనా వాళ్ళకి సమాచారం వచ్చిందా? ఒకవేళ సమాచారం వచ్చి ఉంటే ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పుడు రాలేదు. మనం ఫాస్ట్ లో చూసుకున్నాం అంటే పెద్దగా ఇలాంటి సంఘటనలు అయితే జరిగినట్టు లేవు అనమాట. సో కొన్ని డ్రగ్స్ విషయంలో జరిగిందేమో కానీ ఇలాంటి ఐటీ రైట్స్ పెద్దగా జరగలేదు. బట్ ఇప్పుడు సడన్ గా చూసుకుంటే ఎక్కువ ఇండస్ట్రీ పైన ఎక్కువ ఫోకస్ ఉంది. సో మొన్న మీరు అన్నట్టు అల్లు అర్జున్ గారి కేసు కావచ్చు, దాన్ని సీరియస్ గా తీసుకొని సో అరెస్ట్ వరకు వెళ్ళడం కానీ, సో ఇప్పుడు ఐటీ రైట్స్ కానీ, అంటే మొన్న మళ్ళీ ఇష్యూ కూడా జరిగింది కదా, ఈ టికెట్ ఇష్యూస్ కూడా లాస్ట్ డే వరకు కూడా వాళ్ళని బతిలాడించి ఒకవేళ పెంచిన తర్వాత కూడా వెంటనే కేసు వేసి నెక్స్ట్ డేనే మొత్తం మళ్ళీ టికెట్ హైక్స్ మొత్తం బెనిఫిట్ షోస్ కానీ టికెట్ హైక్స్ కానీ మొత్తం తీసేసేవి చేశారు అనమాట. సో ఇది చూస్తూ ఉంటే మాత్రం సంథింగ్ ఏదో అంటే మీదికి మాత్రం ఇప్పుడు సినిమా రంగాన్ని నేను అభివృద్ధి చెందించాలనుకుంటున్నాను, మీకు మాకు ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు, జస్ట్ నేను కూడా మీకు సపోర్ట్ చేయాలని అనుకుంటాను కానీ కొన్ని అంటే మా బాధ్యత మేము చేయాలనుకుంటున్నారు కానీ సో ఇప్పుడు ఇంత సడన్గా ఐటీ సోదాలు ఎందుకు చేస్తున్నారు? దీని వెనకాల ఖచ్చితంగా ఏదైనా కుట్ర ఉందని ఖచ్చితంగా సినిమా రంగం వాళ్ళు అంటున్నారు. సో దీనికి మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్స్ అయితే లేవు. కాకపోతే సోదాలు జరుగుతున్నాయి, మరి ఏం బయటపడుతుంది? నిజంగానే ఎవరైనా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ కావాలని చేపిస్తుందా? లేకపోతే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కక్ష కట్టి వీళ్ళ దగ్గర ఈ విధంగా చేపిస్తున్నారా? సో ఇవన్నీ కూడా తెలవాలంటే ఖచ్చితంగా ఆగాల్సిందే.